మిస్సింగ్ 5 ఏళ్లలో అదృశ్యమైన 1,00,000 మందిలో 60% మంది ప్రేమికులే. చూడు ఎంత బలుపెక్కి మదమెక్కి ఇలా కొట్టుకుంటున్నారు. ఇలా చాలామంది ఇలా తల్లిదండ్రులు మోసం చేస్తారు. ఒక పక్కన ప్రేమ వేరంతోనే ఇలా ఒళ్ళు బలిసి ఒళ్ళు కొవ్వెక్కి ఇలా చాలా వరకు ప్రేమ పేరుతోనే ఇలా జీవితాలాగం చేసుకునేటువంటి కుటుంబాలు ఉన్నాయి. వాడు ప్రేమించిన వాడు పెళ్లి చేసుకుంటాడో లేకపోతే ఏం చేస్తాడో చంపుతాడో లేకపోతే ఇంకొక మూటకు అప్పచెప్తాడో అర్థం కాని పరిస్థితి. ఇలా అనేకమైన వార్తలు వస్తున్నాం మనం. ఇలా అందులో భాగంగానే ఇలా ప్రేమికులు మిస్సింగ్ల కేసులో 60% మంది మిస్సింగ్ అయిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరూ ప్రేమకు బలైన వాళ్ళే, ప్రేమించినటువంటి వ్యక్తులే, ప్రేమకు దూరమై కుటుంబానికి దూరమైనటువంటి అనేక మంది. అందుకోసమే 60% మంది ప్రేమ పేరుతో ప్రేమ అనేటువంటి ఒక మాయలో పడి ఇలా కుటుంబాలను కూడా లెక్క చేయకుండా ఇలా ఏదో లైలా మజ్నున్ లాగా ఇలా ఏదో చార్మినార్ కట్టినలాగా లేకపోతుందంటే ఇలా ఉన్నటువంటి తాజ్మహల్కు కట్టించిన చిహ్నలాగా ఎలా ఆలోచించడం నేపథ్యం. ఒకప్పుడు ప్రేమలు వేరు, ఇప్పుడున్న ప్రేమలు దొంగ ప్రేమలు. దయచేసి చాలామంది యువత మీరు చెడిపోకండి. ఇలా ఉన్నటువంటి ప్రేమ అనేది మీ కోరికలు తీర్చుకోవడం కోసం మాత్రమే. ఇలా ఉన్నటువంటి ఆ ప్రేమ ఉచ్చలపడి మీ జీవితాలు ఆగం చేసుకోకండి. దాని మాయలో పడి మీ లైఫ్లో మీ జీవితాలు ఆగం చేసుకుంటే ఇలా మీ లైఫ్లో జీవితాలు ఒకటి ఎప్పుడు ఉండేవి. నేను రియల్ చెప్తున్నాను, 100% ప్రేమలో 99% ప్రేమలు అవన్నీ కూడా ఫేక్ ప్రేమలు మాత్రమే. 1% ఉన్నటువంటి ప్రేమలు అవి నిజమైన ప్రేమలు మాత్రమే. ఇలా నిజమైన ప్రేమలు 1% మాత్రమే ఉంది, కానీ 99% ప్రేమలన్నీ అబద్ధమైన ఫేక్. అవన్నీ కూడా అవసరాల కోసం నటించేటువంటి ప్రేమలు మాత్రమని తెలుసుకోండి. అందుకోసమే 60% మంది ప్రేమికులు కూడా మిస్ అయినటువంటి ప్రధాన వార్త చూస్తున్నాం. వీరిలో 17 నుంచి 20 ఏళ్ల మధ్య వయసున్న వాళ్ళే ఎక్కువ. చూడు 17 నుంచి 20 ఏళ్ల మధ్య వయసున్న వాళ్ళే. ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడం వల్లే పరారు. 80% ట్రెస్ చేసి పేరెంట్స్గా అప్పగిస్తున్నటువంటి పోలీసులు. చూడు 80% వాళ్ళు ట్రెస్ చేసి పోలీసులకు ఎంత దొంగతనం చేసినా ఎక్కడున్నా కూడా వాళ్ళు ఎక్కడ ఓయలకు పోయినా లేకపోతే రూములలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు దొరికిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి మిక్స్చర్గా మిగులుతున్నటువంటి 15% కేసులు, మిక్స్చర్గా మిగులుతున్న 15% కేసులు ఏంటంటే అవి ఆత్మహత్యలు కావచ్చు, లేకపోయిందంటే వాళ్ళు ఇక్కడనే ఉండి కొంత తెలివిగా ఉండి పోలీసులు నెగ్లెన్సీ వల్ల పోలీసులు పట్టించుకోకపోవడం వల్ల ఉన్నటువంటి 15% కేసులు. వీళ్ళు ఏమైపోతున్నాడు, తమ ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడంతో ఏటా 1000 మంది గడప దాడుతున్నారు. వీరిలో తెలిసి తెలియని వయసున్న మైనర్లు కూడా ఉంటున్నారు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మందికి పైగా మిస్సింగ్ కేసులు నమోదైతే అందులో సుమారు 60,000 మందికి పైగా ప్రేమికులు ఉన్నట్లు క్రైమ్ రికార్డు చెప్తున్నారు. చూడు ఎంత ఘోరమో. ఇలాంటి కేసులు ట్రేస్ చేస్తున్న సిఐడి పోలీసులు పెద్దల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి ప్రేమికులు ఇద్దరు మేజర్లు అయితే వారి ఇష్టానికి వదిలేస్తున్నారు, మైనర్లు అయితే పేరెంట్స్కి అప్పగిస్తున్నారు. పోలీసులు అతి కష్టం మీద 80% కేసులు ట్రేస్ చేస్తుండగా మరో 15% కేసులు మిస్టరీగా మిగిలిపోతున్నాయి. 5 ఏళ్లలో 1,00,000 మందికి పైగా అదృశ్యం. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 1,03,496 మంది అదృశ్యమయ్యారు. చూడు పాపం వాళ్ళ జీవితాలు 1,00,000 మంది అదృశ్యమయ్యారు. వాళ్ళు సచ్చిల్లా బతికిల్లా ఇప్పుడు కూడా తెలియదు వాళ్ళు ఉన్నారా లేరా. వాళ్ళ కన్న తల్లులు వాళ్ళు ఎంత ఇబ్బంది పడాలి, వాళ్ళ కన్న కడుపు ఎంత ఇబ్బంది పడాలి. ఎవడో ముక్కుముద్దలు ఉన్నటువంటి వ్యక్తులను నమ్మేసుకొని ఎవరి దగ్గరకు పోయి మీ జీవితాలు ఆగం చేసుకునే నేపథ్యం. ఆఖరికి సినిమా హీరోలు కూడా ఇలా నటనకే పరిమితం అయ్యేటువంటి నేపథ్యం ఉంది. సినిమా హీరోల్లాగా మీరు ఫీల్ అయితే, క్రికెటర్లాగా మీరు ఫీల్ అయితే, క్రికెటర్లో కూడా వాళ్ళ జీవితాలు ఆగమైనటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఇలా సినిమా హీరోలు కూడా వాళ్ళ జీవితాలు కూడా ఆగమైన కుటుంబాలు ఉన్నాయి. ఇలా ఉన్నటువంటి రాజకీయ నాయకులు చూసుకుంటే వాళ్ళ జీవితాలు కూడా ఆగమైనటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఇలా ఐఏఎస్ ఐపీఎస్ చూసుకుంటే వాళ్ళ జీవితాలు కూడా ఆగమైనటువంటి కుటుంబాలు ఉన్నాయి. అందుకోసమే నిన్ను నువ్వు నమ్ముకో, ఆఖరికి వచ్చేసరికి మీరు అదృశ్యమై మీ జీవితాలు ఆగం చేసుకుంటే ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఈ లెక్కల్లో మీరు ఉన్నదని ప్రధాన వార్తస్తున్నాం. వీరిలో ప్రేమించుకొని పెళ్లికి పెద్దలు ఒప్పుకోవాలన్న భయంతో ఇంటి నుంచి పారిపోయిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. మొత్తం మిస్సింగ్ కేసులు 60% వరకే ప్రేమికులే ఉంటున్నారు. సిఐడి ఎంక్వైరీలో తేలినటువంటి నేపథ్యం ఏంటంటే 1,00,000 మంది. ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో 1,00,000 మంది నిజంగా మిస్సింగ్ అయ్యాలంటే ఇలా ప్రేమికులు ఎక్కడుంటున్నారో ఇలా ప్రేమికుల కనివిప్పు కలగాలనే నేపథ్యం. ఇలా February 14 వచ్చిందంటే ఇలా ప్రేమ జంటలు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఉంటాయి. ప్రేమ అనేది మనసుకు సంబంధించింది. ప్రేమ అనేది మనసుకి సంబంధించినటువంటి అంశం, శారీరానికి సంబంధించినటువంటి అంశం కాదు. ప్రేమ అనేది ఎక్కడ ఉన్నా కూడా ఇవాళ ఉన్నటువంటి లైలా మజ్నున్ లాగా ఉండాల్సిన నేపథ్యం ఉండే. ఇవాళ ఉన్నటువంటి టైటన్ సినిమాలో ఉన్నటువంటి ఆ విధంగా ఉండాల్సిన సినిమా ఉండే. ఇవాళ ఉన్నటువంటి చరిత్రలో గత చరిత్రలు చెప్పుకునే నేపథ్యం ఉండే. కానీ ఇప్పుడున్నటువంటి ప్రేమలు
వ్యామోహం ఇవాళ ఉన్నటువంటి సిగరెట్ తాగి వదిలేసినంత ఈజీగా ఇవాళ ప్రేమ వ్యారాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే ప్రేమల పడి మీ జీవితాలు ఆన్ చేసుకోకండి. కన్న కడుపు తల్లిదండ్రుల జీవితాలను రోడ్ మీద వేయకండి. నిజమైన ప్రేమ అయితే నిజంగా వచ్చి ప్రేమించుకోండి, పెళ్లి చేసుకోండి. మీరు మేజర్ అయితే ప్రేమించి పెళ్లి చేసుకోండి. ఎక్కడ ఎలాంటి కష్టం లేకుండా జేబింటి కూడా అండగా ఉంటుంది. ప్రేమ వ్యారాలు చేయడానికి ఇలా ఉన్నటువంటి బుద్ధుడి మార్గంలో మీ అందరికీ కూడా పెళ్లి చేస్తాం. కానీ ఇలా మీరు అదృశ్యమై మీ జీవితాలు మీ కుటుంబాలను రోడ్డు మీద వేసి ఇలా మీ జీవితాలను ఆగం చేసుకోవద్దని కూడా నేను హెచ్చరిస్తున్నాను. ఒక పక్కన ఇలా కుటుంబాలు రోడ్ల మీద పడి ఆగమయ్యేటువంటి నేపథ్యం ఉంది. మీరు నిజంగా ప్రేమించేటువంటి దమ్ము ధైర్యం ఉంటే కుటుంబాలతో చెప్పి నిజంగా మేము ప్రేమించుకున్నాం, మేము నిజంగా పెళ్లి చేసుకున్నాను ఎదిరించి పెళ్లి చేసుకోండి. కానీ ఇలా అదృశ్యమైతే ఆ కుటుంబాల వేదన, కుటుంబాల పడే బాధ, ఆ కుటుంబాలను వేధించేటువంటి పెద్ద మనుషులు, ఆ కుటుంబాలు వేధించేటువంటి ఆ కుల సంఘాలు, ఆ కులాలతో పాటు అక్కడ ఉన్నటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఇలా వేధింపులకు గురి చేస్తే ఆ కుటుంబం కూడా ఆత్మహత్య చేసుకునేటువంటి భయంకర పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు రావద్దనే కూడా కోరుకుంటున్న నేపథ్యం ఉంది.